కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని ప్రభునగర్, బ్రహ్మంగారిమఠం, కొత్తూరు, పాతూరు గ్రామాల్లో వైఎస్ అవినాష్ రెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డిలు రాబో సార్వత్రిక ఎన్నికల ప్రచార నిమిత్తం ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమై ప్రచారం సాగించారు. అనంతరం స్థానిక విరాట్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి అఖండ మెజార్టీతో అధికారంలోకి వైసీపీని తీసుకురావాలని ప్రజలను కోరారు. అనంతరం వైసీపీలోకి కార్యకర్తలను పార్టీ కండువా వేసి అవినాష్ రెడ్డి, రఘురాం రెడ్డి, రామగోవిందరెడ్డి, వీరనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. బ్రహ్మంగారిమఠం నలుమూలల నుంచి చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. బ్రహ్మంగారిమఠం కార్యకర్తలందరూ సిద్ధమైన 5 సంవత్సరాల జగనన్న పరిపాలనలో ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చాడో అమ్మఒడి, ఆసరా, చేయూత, రైతు భరోసా, ఇటువంటి ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇటువంటి పథకాలన్నీ కూడా చెప్పినట్టుగా ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈ 5 సంవత్సరాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి చూపించారు. అంతేకాకుండా స్కూళ్ళు బాగు చేయించారు, ఆసుపత్రులు బాగు చేయించారు. మరి ఇంత బాగా పథకాలు అమలు చేసి, ఇంత బాగా స్కూళ్ళు, ఆసుపత్రులు అమలు చేసి, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. మరి అభివృద్ధి బాగుంది, సంక్షేమం బాగుంది కాబట్టి మన ప్రతిపక్షాలు మనల్ని తగలలేక ధైర్యము, బలము సరిపోక పొత్తులు పెట్టుకున్నాయి. తెలుగుదేశం పార్టీ మనలతో ఒంటరిగా ఢీకొట్టే శక్తి లేక మనం బాగా పర్ఫార్మ్ చేసినాం, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసినాం. కాబట్టి ఎదుర్కొనే సత్తా లేక పొత్తులు. మామూలుగా మనం బాగా బలంగా ఉన్నాం, మనల్ని ఎదుర్కోవడానికి ఎవరికైనా శక్తి లేకుంటే ఏం చేస్తారు? మందిని కూడా కట్టుకుంటారు, అంతేనా? తెలుగుదేశం పార్టీ కూడా అదే పని చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ బీజేపీతో, జనసేనతో, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో కూడా పరోక్షంగా పొత్తు పెట్టుకొని ఇవాళ అందరూ ఏకమై మరి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పనికొస్తా ఉన్నారు. నిజంగా మనకు 2019 కంటే కూడా ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనది. 2019లో ఎవరి పార్టీకి వాళ్ళు ఫైట్ చేసినాం, కానీ ఈరోజు ఇంత పెద్ద చతుష్టయము, వీరికి తోడు మళ్ళా ఎల్లో మీడియా ఇవన్నీ కలిపి మన మీదకి వస్తూ ఉన్నారు. వీళ్ళు చాలదన్నట్టు, ఈ పొత్తులు చాలదన్నట్టు, ఈ ఎల్లో మీడియా చాలదన్నట్టు, అయినా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కుదరక ప్రజల దగ్గరకు వచ్చి అబద్ధపు హామీలు ఇస్తా ఉన్నారు తెలుగుదేశం. మీరు ఆలోచించండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు రంగురంగుల ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు. బాబు ముఖ్యమంత్రి అయితే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు. బాబు ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు. బాబు ముఖ్యమంత్రి అయితే ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. బాబుకే హామీ అమలు కాలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ అయిపోయే వరకు ఓటర్ దేవుడు అన్నాడు. ఎలక్షన్ అయిపోయినాక ఓటర్ను కూడా వెనుకోట కొలిచినాడు, మోసం చేసినాడు. కాబట్టి 2014లో ఆయన ఏ రకంగా హామీలు ఇచ్చారు, ఏ రకంగా మాట తప్పారో మనం అంతా చూసాం. మరి ఇవాళ 2024లో మళ్ళా అదే విధంగా రంగురంగుల మేనిఫెస్టోతో మన దగ్గర మోసపోవద్దు, తస్మాత్ జాగ్రత్త అని అందరికీ మనవి చేస్తూ మనం ప్రజల్లో కూడా మరింత చైతన్యం కల్పించాలా. 14 సంవత్సరాల చంద్రబాబు పాలనను గుర్తు చేయాలా. ముఖ్యంగా 2014లో ఇచ్చిన హామీలు ఏ రకంగా మాట తప్పాడో స్పష్టంగా ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలా. అదేవిధంగా మన నాయకుడు ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలు ఏ రకంగా ఎన్నికల మేనిఫెస్టోలు ఏ రకంగా అమలు చేసి చూపించాడో 5 ఏళ్ళు అది కూడా చెప్పాలి. ఎందుకంటే మనకి 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కోవిడ్తో నష్టపోయాం. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాలేదు. పైపెచ్చు కోవిడ్ ఎదుర్కోవడానికి విపరీతంగా 1000 కోట్లు 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సాకులు వెతకలేదు, కారణాలు వెతకలేదు. ఏదైనా చేయడానికి చూశారు తప్ప ఏది తప్పించుకునే ప్రయత్నం ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ, కాబట్టి మన నాయకుడికి చంద్రబాబు నాయుడికి ఆయనకి ఉన్న తేడా అదే అనే విషయాన్ని కూడా మన నాయకుడు చేసేదే చెప్తాడు, చెప్పింది చేసి తీరుతాడనే విషయాన్ని ప్రజలందరికీ కూడా
తప్పకుండా తెలియజేయమని చెప్పి పేరున ఇక్కడున్న ప్రతి కార్యకర్తలు ప్రతి కుటుంబ సభ్యుల్ని పేరున మనవి చేసుకుంటూ మరి ఈ ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న పెద్ద ఆయన రఘురామరెడ్డి గారు, పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్న నన్ను మీరందరూ మనస్ఫూర్తిగా ఆదరించమని ఆశీర్వదించమని పేరున ప్రతి కార్యకర్తలు మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం. రైతులకు అన్ని రకాల సహాయం చేస్తుంది ప్రభుత్వం లేదు. మరి అదే మనం చూస్తున్నాం ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన కూడా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో భయపడుతుండేది. తెలుగుదేశం పార్టీ ఏకంగా వచ్చే ధైర్యం లేదు వాళ్ళకు. ఏ పరిస్థితిలో కాసేపు పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఆ పవన్ కళ్యాణ్ వచ్చే కానీ మాకు విముక్తులని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ కూడా సరిపోలే, మన బీజేపీ కానీ వినరు, బీజేపీ కూడా సరిపోలే, ఇంకా పైకి చూస్తామని ఎవరు వస్తారా పార్టీ చెప్పేసి మరి అదే రకంగా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీతో కూడా సహాయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ బద్దపడుతుంది ఈ చంద్రబాబు నాయుడు. ఈ నలగరు దుష్ట చతుష్టయము, దుష్ట చతుష్టమి నలగరు యొక్క దుష్ట చతుష్టాన్ని ఏ రకంగా తిప్పికొడతామో అది మీ చేతుల్లో, అది మీ చేతుల్లో ఉంది. మరి అదంతా కూడా అపవిత్ర కలయిక. నిన్నగా 2014 ఎన్నికల ముందు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? పవన్ కళ్యాణ్ తిట్టాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు తిట్టాడు, చంద్రబాబు నాయుడు. మరి అమిత్ షా మీద రాళ్ళు వేయించాడు. మళ్ళా ఇంకో కలగాలి మీరంటే దిక్కులేకపోయినాడా కాదు. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఒకటే నో కలయిక. ఆ కలయిక ఏమిటంటే ప్రజలతోనే నా కలయిక, అంతేకాని ఏ పార్టీతో పొట్టు పెట్టుకోరు. నా కలయిక నా పొత్తు అంతా కూడా ప్రజలతోనే చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేర్చాడు. ఈ విషయాలను కూడా మీరు ప్రజల దగ్గర తీసుకెళ్లాలా, ప్రతి గ్రామంలో తెలియ చెప్పాలా. ఖచ్చితంగా మీరు ఈ కార్యక్రమం చేశారు. మరి మీరు అన్ని రకాల మీ కుటుంబాన్ని జగన్మోహన్ ఒకటే చెప్తున్నాడు, నేను మీకు మీ కుటుంబానికి మీరు చేశారని ఓటేమని అడుగుతున్నాడు. మరి తెలుగుదేశం నేను చేస్తామని అడుగుతున్నాను. మరి ఇంతకు చేశారా? మాట తప్పినటువంటి చంద్రబాబు నాయుడు పని ప్రజలు వచ్చే ధైర్యం లేక ఈరోజు వాళ్ళందరినీ కూటమిని పెట్టి ఏదో అడిగి అనుకుంటున్నారు. ఏదేమైనా కానీ రేపు మే 13 తారీఖు ఎన్నికలలో మరి ప్రతి ఒక్కరు కూడా ఎంపీకి అవినాష్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేకి నాకు మీరంతా కృషి చేసి మరి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ఇప్పుడు ఇప్పుడే చెప్పాడు రామ్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి 4,600 మెజార్టీ వచ్చాయి. అంతకు తగ్గకుండా రెట్టింపు రేపు రెట్టింపు వచ్చే విధంగా మరి మీరంతా కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.